నీలవేణి నువ్వా? అవును సార్, నేనే. అదేంటి నువ్వు ఇక్కడున్నావు? మరి ఇంకెక్కడుండాలి సార్? మీరు నా భర్త అయినప్పుడు, నా ఇల్లు ఇదే అయినప్పుడు ఇంకెక్కడుంటాను? మీ దగ్గరే కదా ఉంటాను. మరి నువ్వు ఊరు వెళ్ళిపోతానన్నావు? మీకు మంద ఎక్కువైంది అనుకుంటా. అలా నేనెప్పుడన్నాను? అసలు నువ్వు నీలవేణేనా మాట్లాడుతుంది? ఇది భ్రమ అనుకోకండి. సందర్భం ఏదైనా మీరు నా మెళ్ళో తాళి కట్టినప్పుడే నేను మీ భార్యనయ్యాను. చట్ట ప్రకారం రిజిస్టర్ కూడా చేయించారు. నేనెక్కడికి వెళ్ళినా తారక్ సార్ భార్య అంటారు, కానీ నీలవేణి అని ఎవరు పిలుస్తారు సార్? అందుకే మనసు మార్చుకున్నాను. ఏంటి నీలవేణి, నేను వింటుంది నిజమేనా? మరి ఊరు వెళ్ళిపోవడానికి అప్పుడు డాడీ దగ్గర 6 నెలలు టైం అడిగావు. ఒకసారి నిజంగానే వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. అదంతా అప్పుడు సార్. ఇప్పుడు మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో అర్థమైంది. కంటికి రెప్పలా కాపాడుకునే మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్ళగలను సార్? పుట్టింటికి వెళ్ళినా పండక్కి వస్తే బాగుంటుంది, కానీ ఇలా వస్తే మాకు కూడా మర్యాదగా ఉండదు అంటారు. అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? అందుకే ఇక నుంచి కష్టమైనా సుఖమైనా మీతోనే ఉంటాను. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా మీరు మెచ్చే పనులు చేస్తూ, మీకు పెద్దయ్య గారికి సేవలు చేస్తూ ఉండిపోవాలనుకున్నాను సార్. నిజంగానా నీలవేణి? మరి ఆ లెటర్ ఎందుకు రాసావు? అందులో ఏం రాశాను సార్? అసలు మీరు చదివారా? చదివాను. నన్ను క్షమించండి తారక్ సార్. ఆ ఒక్క ముక్కే చదివారనుకుంటా. అసలు విషయం పేపర్ లోపలుంది, అది చదివారా? నా మనసులో మాటలన్నీ, మీ మీద నాకున్న అభిప్రాయాలన్నిటినీ ఆ లెటర్లో రాశాను. వెళ్ళి చూడండి సార్. ఇన్నాళ్ళు మీకు నా మీదున్న ప్రేమని అర్థం చేసుకోకుండా ఎప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు చావైనా బతుకైనా మీతోనే అనుకున్నాను సార్. మీరు వెళ్ళిపోమన్నా నాకు వెళ్ళాలని లేదు, అందుకే క్షమించమని అడుగుతున్నాను.